గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ క్యాన్సర్కి సంబంధించి. ముందుగానే హెచ్చరికలు, సంకేతాలు ఇస్తుందా క్యాన్సర్? లాస్ట్ స్టేజ్ వెళ్లేంత వరకు కొంతమంది గ్రహించలేకపోవడానికి కారణం ఏంటి? మరిన్ని వివరాలు అందించడానికి డాక్టర్ మోహన్ వంశీ గారు, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. నమస్తే మ్యామ్. సో డాక్టర్ గారు, బేసిక్గా కొంతమంది ముందుగానే గుర్తిస్తారు, కొంతమంది గుర్తించలేకపోతున్నారు. ఎలాంటి ఎర్లీ సైన్స్ అనేవి చూపించదా క్యాన్సర్, లేకపోతే ఎలా ఉంటుంది? వై లాస్ట్ స్టేజ్లో కొంతమంది గుర్తుపట్టడానికి రీజన్ ఏంటి? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇస్ ఎ వెరీ సైలెంట్ కిల్లర్ అండి. చాలాసార్లు ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. కొన్నిసార్లు చాలా సటిల్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి డైలీ ప్రాక్టీస్లో మనకు అందరికీ ఉంటూనే ఉంటాయి. అది క్యాన్సరు అని మనం భ్రమించాం అనమాట. క్యాన్సర్ అని మనం అనుకోకపోవడంతో చాలా డిలే అయిపోతుంది అనమాట. సో ఈ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అందరూ కూడా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ ఆన్ రైస్. 2022లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ICMR వారి ఎస్టిమేట్ ప్రకారం 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్సే డయాగ్నోస్ చేయబడ్డాయి. ఈజీగా డయాగ్నోస్ చేయబడే సంఖ్య. మోర్ దాన్ 1.6 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ 2022లో భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి. ఇది గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. వాట్ సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ బిలీవ్ ఇస్ దీనికి 3 times ద ఇన్సిడెన్స్ భారతదేశంలో ఉంటుందని అందరూ కూడా బిలీవ్ చేస్తున్నారు. సో క్యాన్సర్ ఈజ్ ఆన్ రైస్. సో క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్ మీద అవగాహన పెంచుకున్నట్టయితే మనం క్యాన్సర్ని అర్లీగా గుర్తించగలుగుతాం. క్యాన్సర్ని అర్లీగా గుర్తించినట్టయితే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందరికీ కూడా ఈ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్ మీద అవగాహన ఉండాలి. ఈ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ ఉందని కాదు, మనం వెళ్ళి చెకప్ చేయించుకోవాలని అర్థం. ఈ సిమ్టమ్స్ క్యాన్సర్ లేకుండా కూడా ఉండవచ్చు. సో ఈ సిమ్టమ్స్ వినగానే నాకు క్యాన్సర్ ఉందని భయపడకూడదు. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే మనం వెంటనే మీకు దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించి పరీక్ష చేసుకోవడం ద్వారా అది క్యాన్సరా కాదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటి మీద అవగాహన లేకపోవడంతోనే అందరూ లేట్ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. క్యాన్సర్ క్యూర్ రేట్స్ బాగా తక్కువగా ఉంటున్నాయి భారతదేశంలోనే, ఇతర దేశాలతో పోల్చినట్టయితే. సో కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఉన్నాయండి. ఈ సిమ్టమ్స్ ఒక స్పెసిఫిక్ ఆర్గన్కి సబ్జెక్ట్గా కాకుండా జనరల్గా ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా చెకప్ చేయించుకోవాలి దగ్గరలో ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి. అవి లాస్ ఆఫ్ హెపటైట్, ఆకలి తగ్గటం, అలాగే తినాలనిపించకపోవటం. ఆకలి వేస్తుంది, డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు, తినబుద్ధి కాక తిరిగి వస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్. అలాగే వెయిట్ తగ్గిపోవటం, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. మనం డైటింగ్ చేయటం లేదు, మామూలుగానే తినడానికి ప్రయత్నం చేస్తున్నాం, వెయిట్ క్రమక్రమంగా తగ్గిపోతున్నాం. గత 6 నెలల్లో ఒక 6 kgs తగ్గిపోయాం. వెరీ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ అనమాట ఇది. అలాగే ఫీలింగ్ ఆఫ్ టైర్డ్నెస్, అంటే మామూలుగానే తింటున్నాం, మామూలుగానే రోజు చేసే పనే చేస్తున్నాం, కానీ చాలా వీక్గా అనిపిస్తుంది, చాలా టైర్డ్గా, ఫెటీగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఈ సిమ్టమ్. అలాగే లో గ్రేడ్ ఫీవర్, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైము, నైట్ స్వెట్స్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, తినాలనిపించలేదు, ఆకలి తగ్గుతోంది, బరువు తగ్గుతున్నాము. ఎస్, వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది కనుక ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయకూడదు. సో ఈ జనరల్ సిమ్టమ్స్ ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆకలి తగ్గటం, తినాలనిపించకపోవటం, ఫెటీగ్ అంటే ఊరికే తీవ్రమైన అలసటకు గురవటం మామూలు పని చేస్తున్నప్పుడే, అలాగే లో గ్రేడ్ ఫీవరు, నైట్ స్వెట్స్, ఈ జనరల్ సిమ్టమ్స్ని ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ఆ తర్వాత ఆర్గన్ బట్టి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉన్నాయి. పైనుంచి స్టార్ట్ చేద్దాం. బ్రెయిన్. ఈ బ్రెయిన్లో కనుక ట్యూమర్ వచ్చినట్టయితే జనరల్లీ నడి వయసులో అర్లీ మార్నింగ్ హెడేక్, పొద్దున్నే లేవగానే సివియర్ హెడేక్ ఉంటుంది. లేకపోతే రాత్రిపూట 3 4 హెడేక్తో నిద్రలేగుస్తున్నాం. అది రోజు రోజుకి క్రమం తప్పకుండా పెరుగుతోంది, ఇంటెన్సిటీ పెరుగుతోంది. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్. అలాగే ఫిట్స్ రావటం, హెడేక్తో పాటు వామిటింగ్ రావటం, ప్రొజెక్టైల్ వామిటింగ్, టైం ఇవ్వదు, సడన్గా వామిటింగ్ వచ్చేస్తుంది. కూర్చుని చోటే మన వాష్రూమ్ పరిగెత్తే లోపలే వామిటింగ్ సెన్సేషన్ తెలియకుండానే టక్కన వామిటింగ్ వచ్చేస్తుంది. దూరంగా పడుతుంది, మీద పడకుండా. అది కూడా చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. తర్వాత బ్రెయిన్లో వచ్చిన లొకేషన్ని బట్టి కూడా సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. స్లోగా కాన్షియస్నెస్ తగ్గిపోవటం, మతిమరుపు, మెమరీ లాస్ రావటం, పేర్లు గుర్తుండవు, ఫోన్ నెంబర్లు గుర్తుండవు, వీధి నెంబర్ గుర్తుండదు, ఇట్లా మెమరీ లాస్ ఉండటం కనుక ఉన్నట్టయితే, ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏమిటి రోజు వస్తున్నారు పేర్లు గుర్తుండట్లేదు, మెమరీ అంటే డెఫినెట్గా తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఇది అబ్జర్వ్ చేయగలరు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా అర్లీ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ అనమాట. తర్వాత బ్రెయిన్లో కూడా వచ్చిన లొకేషన్ బట్టి సిమ్టమ్స్ మారుతుంటాయి.
ముందున్న ఫ్రంటల్ లోబ్లో కనుక వచ్చినట్టయితే విచక్షణ జ్ఞానం కోల్పోతారు. అందరి ముందు సడన్గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం, సడన్గా యూరినేట్ చేయటం వాష్రూమ్కి వెళ్లకుండానే, ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ అనమాట. తర్వాత సడన్గా మాట పడిపోవటం, అంతా అబ్జర్వ్ చేస్తుంటారు, మనం చెప్పింది పాటిస్తుంటారు, మాట రాదు నోట్లోంచి. ఆ స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అయిందనమాట. తర్వాత కాలు చెయ్యి ఒక సైడ్ పడిపోవటం, వీక్నెస్ రావటం, నడవలేకపోవటం, ఇవి కూడా ఇంపార్టెంట్. పెరైటల్ లోబ్లో ఉన్నట్టయితే ఇది. తర్వాత విజువల్ డిస్టర్బెన్సెస్ కనుక ఉన్నట్టయితే ఆక్సిపిటల్ లోబ్లో ట్యూమర్ ఉన్నట్టు. తర్వాత ఆల్కహాల్ తాగిన వాళ్ళు తాగినట్టు నడవటం, ఇది వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ ఆఫ్ చిన్న మెదడులో క్యాన్సర్ వచ్చినట్టయితే ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాం. సో ఈ సిమ్టమ్స్ స్లోగా కాన్షియస్నెస్ తగ్గిపోవటం, స్లోగా ఎక్కువసేపు నిద్రపోవటం, డ్రౌజీ అయిపోవటం, హెడేక్తో మేనిఫెస్ట్ అవటం, విజువల్ డిస్టర్బెన్సెస్ రావటం, ఈ ఏ సిమ్టమ్స్ కూడా నడి వయసులో కనుక వచ్చినట్టయితే ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి అది బ్రెయిన్ ట్యూమర్ కాదు అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. చాలాసార్లు చూస్తుంటాం, ఒక పేషెంట్ ప్రజెంట్ చేశారు, ఈ హెడ్ మూడ్ స్వింగ్స్ అనమాట. సడన్గా ఎంప్లాయీస్ మీద అరవటం ప్రారంభిస్తున్నారు. సో ఇంకేదో సిమ్టమ్ అనుకోకూడదు ఇది. సడన్గా ఇంతకుముందు నార్మల్గా ఉండేవారు, చాలా సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్, సడన్గా అరుస్తున్నాడు అందరి మీద, అది కూడా వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్. సో సడన్ చేంజ్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద పేషెంట్, బిహేవియర్ ఆఫ్ ద పర్సన్, ఇవన్నీ అశ్రద్ధ చేయకూడదు. తర్వాత ఇంకా కిందకు వచ్చినట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, సైనస్ క్యాన్సర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. సౌత్ ఇండియన్ మెన్లో కామనెస్ట్ క్యాన్సరు ఈ గ్రూప్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్. నాలుక మీద కానీ ఓరల్ క్యావిటీలో కానీ మానని పుండు ఉండటం, క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది, నొప్పి కలిగించదు, వెరీ ఇంపార్టెంట్ సిగ్నల్ ఇది. అలాగే ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం, రబ్ చేసిన వైట్నెస్ పోకుండా ఉండటం, కర్డీ వైట్ ప్యాచెస్, వెల్వెటీ రెడ్ ప్యాచెస్ అని డిస్క్రైబ్ చేస్తుంటారు. ఈ ప్యాచెస్ కనుక నోట్లో ఉన్నట్టయితే తప్పనిసరిగా అది క్యాన్సర్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ 10% ఆఫ్ దెమ్ హార్బర్ క్యాన్సర్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవి వాళ్ళకి తెలియవు, నొప్పి కలిగించవు, అశ్రద్ధ చేస్తుంటారు. సడన్గా పళ్ళు ఊడిపోతుండటం, పళ్ళు లూజ్ అవటం, బ్లీడింగ్ రావటం చిగుళ్ళ నుంచి, ఎటువంటి నొప్పి లేకపోవటం, ఆ తర్వాత నాలిక కదలికల్లో మార్పు రావటం, మాటలో స్పష్టత కోల్పోవటం, నాలిక మీద పుండు రావటం, తర్వాత మింగుతున్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఫారిన్ బాడీ సెన్సేషన్ బిహైండ్ ద టంగ్, థ్రోట్లో ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టు. సో మింగటానికి ప్రయత్నం చేస్తాం, మింగుతాము, కానీ ఆ సెన్సేషన్ అలానే ఉంటుంది. అంటే అక్కడ ట్యూమర్ ఉందన్నమాట. మన బ్రెయిన్ అది ఫారిన్ బాడీగానే గ్రహిస్తుంది. చిన్న ట్యూమర్ బిహైండ్ ద టంగ్ కనుక ఉన్నట్టయితే అలాంటి సిమ్టమ్ ఉంటుంది. అలాగే మాట్లాడుతున్నప్పుడు వాయిస్ స్వరం బొంగురుపోవటం, వోకల్ కార్డ్ క్యాన్సర్, స్మోకర్స్లో చాలా కామన్ క్యాన్సర్. గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, గాలి పీల్చుకుంటున్నప్పుడు సౌండ్ రావటం, స్ట్రైడర్ అంటారు, సౌండ్ రావటం, బొంగురుపోయినట్టు ఉండటం, మాట రాకపోవటం, ఇవన్నీ కూడా స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. సో ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ అనమాట. ఈ క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ జనరల్గా నొప్పి లేకపోవడంతో అందరూ కూడా అశ్రద్ధ చేస్తారు. చాలాసార్లు డెంటల్ ప్రాబ్లం అనుకో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పట్టుకొని బయాప్సీ చేసి అప్పుడు వాళ్ళు ఆంకాలజిస్ట్కి రెఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా ఎవరు అశ్రద్ధ చేయకూడదు. ఈ సిమ్టమ్స్ కేర్ఫుల్గా ఫాలో అప్ చేసుకొని ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న ఆంకాలజిస్ట్ని సంప్రదించడం వెరీ ఇంపార్టెంట్. మరి లంగ్ క్యాన్సర్కి అదేలా సిమ్టమ్స్ ఉంటాయంటారండి? లంగ్ క్యాన్సర్ ఈజ్ ఆల్సో వెరీ కామన్ క్యాన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు పురుషుల్లో లంగ్ క్యాన్సర్ ఒక ఆర్గన్ చూసినట్టయితే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో అర్బన్ ఏరియాస్లో ఈ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ స్మోకర్స్లో ఈ లంగ్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలా అని చెప్పి నాన్ స్మోకర్లో లంగ్ క్యాన్సర్ కనబడదని కాదు. నేను స్మోక్ చేయడం లేదు, నాకు లంగ్ క్యాన్సర్ రాదని అనుకోకూడదు. 80% ఆఫ్ దెమ్ హ్యావ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్. మిగతా 20 మంది లేడీస్లో కూడా చూస్తుంటాం, నాన్ స్మోకర్లో కూడా చూస్తుంటాం. సో ఈ మానని దగ్గు, క్రమం తప్పకుండా ఇంటెన్సిటీ పెరగటం, మానని దగ్గు, అలాగే మనం దగ్గు అందరికీ వస్తుంటుంది, కొంచెం యాంటీబయాటిక్స్ లేకపోతే యాంటీటెసివ్స్ వేసుకున్నట్టయితే తగ్గిపోతుంది. మానని దగ్గు, క్రమం తప్పకుండా ఇంటెన్సిటీ పెరగటం వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. అలాగే దగ్గినప్పుడు ఫ్లెమ్ బయటకు రావటం, ఆ వచ్చిన కళ్ళలో బ్లడ్ ఉండటం, ఇవి కూడా వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అనమాట. అలాగే లో గ్రేడ్ చెస్ట్ పెయిన్, మాట బొంగురుపోవటం, ఎందుకంటే ఆ చెస్ట్లో లింఫ్ నోడ్స్ డెవలప్ అయినప్పుడు స్వరపేటకి వెళ్ళే నర్వ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. మాట బొంగురుపోవటం, ఇది కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అలాగే వెయిట్ తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, లంగ్లో చాలా చిన్న ట్యూమర్ ఉంటుంది, అది బ్రెయిన్కి పాకిపోతుంది, లేకపోతే బోన్స్కి పాకుతుంది. చాలాసార్లు చూస్తుంటాం లంగ్లో ఉన్న ట్యూమర్ బ్రెయిన్కి పాకటం, ఆ బ్రెయిన్కు ఉన్న ట్యూమర్తో సిమ్టమ్స్తో మేనిఫెస్ట్ చేయటం. ఎక్స్రే తీసినట్టయితే ఆ చిన్న ట్యూమర్ కనపడకపోవచ్చు, న్యూరోసర్జన్ ఆపరేట్ చేసి ఆ ట్యూమర్ని తీసి టెస్ట్కి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది అది లంగ్ క్యాన్సర్ అని. అలా చాలాసార్లు చూస్తుంటాం. అలాగే కొన్నిసార్లు పేషెంట్ చిన్న ట్రివియల్ ఇంజరీకి ఫ్రాక్చర్ అవటం, ఆ ఫ్రాక్చర్కి ఫిక్స్ చేస్తుంటారు,
ఫిక్స్ చేసినప్పుడు ఏదో అబ్నార్మల్ టిష్యూ కనపడుతుంది, దాన్ని తీసి టెస్ట్కి పంపిస్తారు ఆర్థోపెడిక్ డాక్టర్ గారు, ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తుంది అది లంగ్ క్యాన్సర్ అని. ఇలా చాలాసార్లు చూస్తుంటాం. లంగ్ క్యాన్సర్ ఇస్ ఎ రియల్ సైలెంట్ కిల్లర్. అందుకే స్మోకర్స్ అంతా కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. చాలాసార్లు స్మోకర్స్ ఈ మానకు వచ్చినప్పుడు ఇది స్మోకర్స్ కాఫ్ అని అశ్రద్ధ చేస్తుంటారు. చాలాసార్లు చూస్తుంటారు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే వచ్చింది డాక్టర్ గారు, నేను వెళ్ళి చెకప్ చేయించుకున్నాను, సిటీ స్కాన్ కూడా చేయించుకున్నాను, అప్పుడు అందులో క్యాన్సర్ లేదన్నారు. ఈ సంవత్సరం కూడా అదే అయి ఉంటుందిలే, ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో కాఫ్ వస్తుందని అశ్రద్ధ చేస్తుంటారు. ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఎస్పెషల్లీ క్రానిక్ స్మోకర్స్ 10 ప్యాక్ ఇయర్స్ అంటే రోజుకి 10 సిగరెట్స్ 10 ఇయర్స్ కనుక తాగినట్టయితే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్ మెషిన్స్ అందుబాటులోకి ఉన్నాయి. 6 మంత్స్కి ఒకసారి వాళ్ళు రెగ్యులర్గా లో డోసేజ్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. చాలాసార్లు లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లేట్గా డయాగ్నోస్ చేయడంతో మార్టాలిటీ ఇప్పటికీ కూడా భారతదేశంలో 90% ఆఫ్ దెమ్ డై ఆఫ్టర్ డయాగ్నోస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. కారణం ఏంటంటే చాలాసార్లు లేట్ స్టేజ్లోనే ఈ క్యాన్సర్ డయాగ్నోస్ చేసుకోవటం. సో స్మోకర్స్ ఎస్పెషల్లీ చాలా యాక్టివ్గా సర్వేలెన్స్లో ఉండాలి, రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్గా వారి ఫిజిషియన్ని లేకపోతే చెస్ట్ ఫిజిషియన్ కలుస్తూ ఉండాలి. కలిసి చెకప్ చేసుకుంటూ 6 మంత్స్కి ఒకసారి లో డోసేజ్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. డాక్టర్ గారు, ఆడవాళ్లలో కామన్గా చూస్తున్న క్యాన్సర్ ఏదండి, ఎలా గుర్తించాలంటారు? ఆడవాళ్ళలో కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఇయర్ 22 ICMR స్టాటిస్టిక్స్ ప్రకారం 2,24,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయండి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడుతున్నాయి. కారణం ఏంటంటే మన స్త్రీలకి వారికి అవగాహన లేకపోవటం. మన స్త్రీలందరూ వారు అవగాహన పెంచుకొని ఈ వార్నింగ్ సిగ్నల్స్ కనుక నోట్ చేసుకున్నట్టయితే, ఈ సిమ్టమ్స్ కనబడినట్టయితే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే చాలా ఈజీగా ఈ క్యాన్సర్ని గుర్తుపట్టవచ్చు. ఎర్లీగానే దీన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఏంటంటే బ్రెస్ట్లో గడ్డలాగా తగలటం, అంటే ఒక లంప్ తగలటం. చాలాసార్లు పీరియడ్స్ ముందు చాలామంది స్త్రీలు బ్రెస్ట్ లంపీగా ఫీల్ అవుతారు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ అవి నార్మల్ అయిపోతాయి, అంటే ఆ మంత్లీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతాయి, అప్పుడు సప్పులుగా కూడా ఉంటాయి. సో ప్రతి స్త్రీ కూడా ఏదైనా లంప్ తగిలినట్టయితే అశ్రద్ధ చేసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే. బ్రెస్ట్ యొక్క స్కిన్ను థిక్ అండ్గా మందంగా దళసరిగా తయారవటం, స్కిన్ మీద ముడతలు పడినట్టు ఉండటం, స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, స్కిన్ మీద అల్సరేషన్ రావటం, అలాగే నిప్పుల్ ఏరియాల మీద అల్సరేషన్ రావటం, అల్సరేషన్ అంటే పుండు పడినట్టు అవటం, నిప్పుల్ ఏరియాల నుంచి బ్లడ్ రావటం, ఆర్ బ్రౌనిష్ ఆర్ బ్లాకీ డిశ్చార్జ్ రావటం, అలాగే చంకలో గడ్డలు కనపడటం, నిప్పుల్ ఏరియాల కాంప్లెక్స్ ఒకే లెవెల్లో ఉండకుండా 2 సైడ్స్, ఒక సైడ్ పైకి కానీ కిందకి కానీ లాగబడి ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉందని కాదు, తప్పకుండా క్యాన్సర్ ఉండవచ్చు. చెకప్ చేసుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ప్రతి స్త్రీ తనకుగా తాను నెలకు ఒకసారి పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అప్పుడు సప్పులుగా ఉంటాయి. స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్నాక కూర్చొని సిస్టమేటిక్గా లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో కనుక పరీక్ష చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఈ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. స్నానం చేశాక రూమ్లోకి వచ్చి అద్దం ముందు నుంచొని 2 బ్రెస్ట్లు ఎగ్జామిన్ చేసుకోవటం, ఆ తర్వాత పడుకొని మళ్ళొకసారి ఇది సేమ్ పరీక్ష రిపీట్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని చాలా ఈజీగా గుర్తించవచ్చు. దీని మీద అవగాహన లేకపోవడంతో చాలామంది స్త్రీలు ఇప్పటికి కూడా లేట్ స్టేజెస్లోనే డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇంకా రెండోది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ముఖ్యంగా సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఎస్పెషల్లీ కోస్టల్ ఏరియాస్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. ఇక్కడ హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్, ఈ తేమ కలిగిన సముద్రం పక్కన ఉండే తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల, ఎస్పెషల్లీ పీపుల్ లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, పేదరికంలో ఉన్న స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది కూడా చాలా సిమ్టమ్స్ ఎక్కువగా కల్పించదు. ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్, పీరియడ్స్కి మధ్యలో బ్లీడింగ్ రావటం, భర్తతో కలిసిన తర్వాత బ్లీడింగ్ రావటం, పెయిన్ఫుల్గా ఉండటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో పెయిన్ ఉండటం, ఆ తర్వాత పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, ఆఫుల్ స్మెల్తో డిశ్చార్జ్ రావటం, వాసనతో కూడిన డిశ్చార్జ్ రావటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్.
సో ఈ సిమ్టమ్స్ని అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించినట్టయితే క్లినికల్గా ఒకసారి వారి ఆఫీస్లోనే ఎగ్జామిన్ చేసి క్యాన్సర్ ఉంది లేని ఒక నిమిషంలో చెప్పడానికి అవకాశం ఉంది. సో అందుకని ప్రతి స్త్రీ రెగ్యులర్గా ఈ సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ పాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నట్టయితే క్యాన్సర్ అవటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. మిగతా క్యాన్సర్స్ని ఈ క్యాన్సర్స్తో పోల్చినట్టయితే ఈ క్యాన్సర్లో క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలా గుర్తించినప్పుడు దాన్ని కనుక చికిత్స చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. అంటే క్యాన్సర్ రాకముందే ఆ క్యాన్సర్ వార్నింగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే ఈ క్యాన్సర్ని గుర్తించడానికి అవకాశం ఉంది. అలాగే దీనికి ప్రైమరీ ప్రివెన్షన్ కూడా ఉంది. మన ఆడపిల్లలందరికీ 10-12 ఏళ్ళు రాగానే వాళ్ళందరికీ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారతదేశంలో మసూచిని పోలియోని ఎరాడికేట్ చేయగలిగామో అలా ఈ గర్భసంచి కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్ని మనం పూర్తిగా ఎరాడికేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత సెకండ్ కామనెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్. ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఇస్ రియలీ అ సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించదు. పొట్ట లోపల పెరుగుతూ ఉంటుంది. చాలామంది నాకు లావ్ అవుతున్నాము పొట్ట వస్తుందని చెప్పి కేబీఆర్ పార్క్లో జాగింగ్కి వెళ్తుంటారు. ఎస్పెషలీ పీపుల్ హయ్యర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకి ఇది కనబడుతుంటుంది. వాళ్ళు లావ్ అవుతున్నాం అనుకుని వాళ్ళు పార్క్లో వాకింగ్కి వెళ్తారు తప్ప పొట్టలో ట్యూమర్ ఉందని గ్రహించరు. ఆకలి మైల్డ్గా తగ్గినట్టు ఉండటం, తర్వాత పొట్టలో వాటర్ వచ్చినట్టు ఉండటం, వెయిట్ గెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా ఈ ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు. సో అందుకని ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఇలాంటి సిమ్టమ్స్ నోటీస్ చేసినట్టయితే వారి దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని సంప్రదించినట్టయితే చిన్న అల్ట్రాసౌండ్ చేసి క్యాన్సర్ ఉందో లేదో చాలా ఈజీగా చెప్పగలుగుతారు. అలాగే గర్భసంచి బాడీ క్యాన్సర్స్ ఇది కూడా చాలా కామన్ క్యాన్సరు. ఎస్పెషల్లీ రిచ్ విమెన్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒక్క ఎపిసోడ్ ఆఫ్ బ్లీడింగ్ వచ్చినా కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలామంది ఇది అశ్రద్ధ చేస్తుంటారు. పీరియడ్స్ ఆగిపోయినాక ఇలా బ్లీడింగ్ వస్తుంటుంది, కొన్నాళ్ళ పాటు వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనుకుంటారు. కాదు, మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ కనుక బ్లీడింగ్ కనుక కనబడినట్టయితే అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ని సంప్రదించి పరీక్ష చేయించుకొని చిన్న అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, అవసరమైతే ఫ్రాక్షనల్ క్యూరటాజ్ అలాంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ని ముందుగా పసిగట్టవచ్చు. ముందుగా పసిగట్టినట్టయితే ఈ క్యాన్సర్ అన్నిటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సో అందుకని ఈ స్త్రీలందరూ కూడా ఈ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవాలి. భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే ఆ తర్వాత గర్భసంచి ముఖద్వార క్యాన్సరు. ఈ రెండింటి మీద కనుక అవగాహన పెంచుకున్నట్టయితే భారతదేశంలో 3 లక్షల క్యాన్సర్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి జిఏ ట్రాక్ క్యాన్సర్ని ఎలా ముందుగా గుర్తించాలంటారండి? ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ చాలా పెద్దదండి. అన్నవాహిక, స్టమక్, చిన్నపేగులు, పెద్ద పేగు, హెపటోబిలియరీ అంటుంటాం. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ క్యాన్సర్లో సౌత్ ఇండియాలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ సిమ్టమ్స్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 4 ఇడ్లీలు తింటాం రోజు, 2 ఇడ్లీలు తినగానే పొట్ట ఫుల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, ఇంకా తినబుద్ధి కావటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అలాగే గ్యాస్ పట్టినట్టు ఉంటాం, ఎప్పుడు కూడా పొట్ట ఫుల్గా అనిపిస్తుంటుంది. చాలామంది అంటుంటారు నాకు గ్యాస్ ఎక్కువ అండి, నాకు గ్యాస్ ఉంటుందండి, పొద్దున్నే గ్యాస్ బిల్ వేసుకుంది, నాకు అసలు ఆ రోజు పని చేయలేరండి అని. అది ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. గ్యాస్ బిళ్ళలతో పని కాదు. అందరూ హ్యాపీగా ప్యాంటడాకు, రాబిప్రజాల్ ట్యాబ్లెట్ వేసుకుని గడిపేస్తుంటారు. చాలామంది రెగ్యులర్గా వేసుకుంటుంటారు, సంవత్సరాల తరబడి వేసుకుంటుంటారు. ఈ మధ్యన కొత్తగా స్టడీ వచ్చింది, ఈ ట్యాబ్లెట్స్ కనుక రెగ్యులర్గా ఎక్కువ కాలం వాడినట్టయితే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు కాలంలో ర్యాంటాక్ అని వాడేవారు. ర్యానిటిడిన్, జెనిటాక్ చాలా పాపులర్ ఓవర్ ద కౌంటర్ బ్రాండ్. అందరూ కడుపులో మంట రాగానే అది వేసుకోవడం, సంవత్సరాల తరబడి వేసుకోవడం. అది ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అది రెగ్యులర్గా వాడితే క్యాన్సర్ వస్తుందని కూడా గమనించడం జరిగింది. సైన్స్ ప్రూవ్ చేసింది అది రెగ్యులర్గా వాడితే క్యాన్సర్ వస్తుందని. సో ఈ రెగ్యులర్గా గ్యాస్ బిళ్ళలు అవి వాడకూడదు. సో గ్యాస్ కనుక పట్టినట్టుంటే మన దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. అది అసలు గ్యాస్ ఎందుకు పట్టినట్టు ఉంటుందని చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత వామిటింగ్ రావటం, కడుపులో అప్పర్ అబ్డామెన్ పై పొట్టలో మంటలాగా ఉండటం, కొంచెం ఫుడ్ తీసుకోగానే పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, వామిటస్లో బ్లడ్ రావటం, ఇవన్నీ అర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈ సిమ్టమ్స్ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా పరీక్ష చేయించుకోవాలి. తర్వాత ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇవి చాలా కామన్ క్యాన్సర్స్. ఎస్పెషల్లీ భారతదేశంలో అర్బన్ ఏరియాలో ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మనం వాడే మోస్ట్లీ ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మనం వాడే ఆయిల్స్ వల్ల ఇవన్నీ కూడా కోలన్ క్యాన్సర్. ఫైబర్ తక్కువగా తీసుకోవటం, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ ఇన్స్టంట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ రోజు మీరు ఆర్డర్ చేస్తుంటారు పిల్లలు,
10 నిమిషాల్లో ఫుడ్ వచ్చేస్తుంది వాళ్ళ యాప్లో ఆర్డర్ చేసినట్టయితే. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్, ఈ బేక్డ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, వీటి వల్ల ఈ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరిగిపోతుంది భారతదేశంలో, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో. సో రైట్ సైడ్ కోలన్ అగైన్ ఏ సైలెంట్ కిల్లర్. ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. అంటే కోలను రైట్ కోలను, ట్రాన్స్వర్స్ కోలను, లెఫ్ట్ కోలన్ అని ఉంటుంది, తర్వాత రెక్టము, యానస్. ఈ రైట్ సైడ్ కోలన్ క్యాన్సర్ ఎటువంటి సిమ్టమ్స్ కలిగించవు. ఎవరికైనా నడి వయసులో పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ బ్లడ్ తగ్గిపోతున్నట్టయితే, రక్తలేమి, రక్తహీనత కనుక గమనించినట్టయితే ఇప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. చాలాసార్లు రక్తహీనత ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది. ఆ వయసులో పురుషులు ఏం చేస్తారంటే బ్రెత్లెస్నెస్ రాగానే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఆబ్వియస్లీ ఏదో ఒక 2 బ్లాక్స్ ఉంటే దానికి స్టెంట్లు కూడా వేస్తారు. ఆ తర్వాత ఇంకా రక్తహీనత కనబడుతున్నట్టయితే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు కొలనోస్కోపీ చేసి క్యాన్సర్ డయాగ్నోస్ చేస్తారు. సో నడి వయసు దాటినాక ఎవరికైనా రక్తహీనత కనుక ఉన్నట్టయితే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అంతేగాని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోకూడదు. కామనెస్ట్ ఈ రైట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్. ఈ లెఫ్ట్ సైడెడ్ కోలన్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఉంటాయి. అది ఆల్టర్నేటివ్ కాన్స్టిపేషన్ అండ్ డయేరియా. అంటే కొన్ని రోజులు కాన్స్టిపేషన్ ఉండటం, తర్వాత వెంటనే డయేరియా ఉండటం, మోషన్లో బ్లడ్ పట్టడం. ఇది వెరీ కామన్ సిమ్టమ్. చాలామంది చూస్తుంటారు, మోషన్లో బ్లడ్ పడగానే నాకు పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా పైల్స్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ పైల్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మందులు ఇచ్చారు, తగ్గిపోయింది, ఇప్పుడు అదే వాడదాం అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ పైల్స్ ఉండొచ్చు, ఇప్పుడు క్యాన్సర్ ఉండొచ్చు అని అనుకోరు. చాలామందిలో పైల్స్ ఉంటాయి, ఆ పై భాగంలో క్యాన్సర్ కూడా ఉంటుంది. సో మోషన్లో బ్లడ్ పడినట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్నో, జనరల్ సర్జన్ను సంప్రదించి దానికి తగిన వైద్యం చేయించుకొని ఆ సిమ్టమ్స్ పూర్తిగా మానిపోయే వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. ఆ పైల్స్కి వైద్యం చేయించుకున్నాక ఇంకా కూడా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అశ్రద్ధ చేయకుండా మళ్ళీ పరీక్ష చేయించుకొని, అవసరమైతే కొలనోస్కోపీ చేయించుకొని పై భాగంలో ఇంకేదైనా క్యాన్సర్ ఉందో లేదో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో మోషన్లో బ్లడ్ పడటం అనేది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్. ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బ్లడ్ ఎక్కడ పడినా సరే, చిగుల నుంచి బ్లడ్ వచ్చినా, ముక్కులోంచి బ్లడ్ వచ్చినా, కళ్ళలో బ్లడ్ వచ్చినా, అంటే ఫ్లమ్లో బ్లడ్ వచ్చినా, వామిటస్లో బ్లడ్ వచ్చినా, మోషన్లో బ్లడ్ వచ్చినా, పీరియడ్స్ కాని టైంలో స్త్రీలకు బ్లడ్ వచ్చినా, నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ వచ్చినా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. ఆ బ్లడ్ రావటం ఈజ్ ఎ వెరీ ఆమ్నియస్ సైన్. రైట్. సో అలాగే ఈ మోషన్లో కాన్స్టిపేషను, అలాగే స్టూల్ క్యాలిబర్ తగ్గిపోవటం. మామూలుగా ఇంత థిక్గా వస్తుంది, సన్నగా టూత్పేస్ట్ లాగా వచ్చింది అనుకోండి, అది ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ కోలన్ క్యాన్సర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ ఏంటి, ముందుగా ఏ విధంగా గుర్తించాలి, ఎర్లీ సైన్స్ ఏ విధంగా ఉంటాయో వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి TV9.